హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏం బాగుంటాంలేండి, పైకైతే బాగున్నానని చెప్తున్నాను కానీ మనసంతా బాధగానే ఉంది. ఏమైంది అక్క అంటారేమో. ఆల్రెడీ మన ఫాలోవర్స్కి అయితే డైలీ తెలిసిందే అన్నమాట. నాకైతే ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటున్నాను అని అయితే చెప్తున్నాను కదా లైవ్లో. చాలామంది అయితే అడుగుతున్నారండి, అక్క మీకు ఎలా ఉంది, అక్క మీకు ఏమైంది, ఎలా ఉన్నారు అక్క, ఇప్పుడు ఇంజెక్షన్ చేయించుకున్నారా, మెడిసిన్ వాడుతున్నారా, జాగ్రత్త అక్క అని చాలామంది అయితే చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారండి. మీ అందరి కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ హాస్పిటల్కి అయితే వచ్చానమాట. ఇదిగోండి బండార్ అంట, ఇదేదో బండార్ కక్ష అని రాశారు దాని మీద. అంటే ఇది స్టోర్ రూమ్ అనమాట. సో వీళ్ళ భాషలో అనమాట బండార్ కక్ష అని రాశారు. కక్ష అంటే రూమ్, యాక్చువల్గా హిందీలో రూమ్ అని అర్థం కదా. సో స్టోర్ రూమ్ని బండార్ కక్ష అంటారనమాట. సో ఇదైతే హాస్పిటల్ అండి. హాస్పిటల్కి అయితే వచ్చాను. ఇదిగోండి మా ఆయన అయితే ఆ బ్లడ్ టెస్ట్లు అవన్నీ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మా పాపనైతే పాపం మళ్ళీ పాప వాళ్ళని కూడా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. పాప అయితే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. డాక్టర్ గారు అయితే చూసి ఇక్కడ ఈ రూమ్లో అయితే వెయిట్ చేయండి అమ్మా, వస్తాము, సెలైన్స్ పెడతాము అయితే అని చెప్పారనమాట. అయితే ఇక్కడైతే ఉన్నాము అనమాట, వెయిట్ చేస్తున్నాము. అంటే పేషెంట్స్ ఉన్నారు, సో వాళ్ళనైతే చూస్తున్నారు మేడము. సో మేడం వచ్చేసరికి ఈ రూమ్లో వెయిట్ చేయమన్నారు. సరే అని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట. ఈ రూమ్లో కొంతసేపు కూర్చున్న తర్వాత అయితే మళ్ళీ వచ్చి మేడం అయితే ఈ రూమ్లో స్టాండ్ లేదులేమ్మా, వార్డులోకి పదా, డైరెక్ట్ వార్డులో అయితే అక్కడ పెట్టేస్తానులే, అక్కడ మళ్ళీ స్టాండ్స్ ఉంటాయి అని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్లారనమాట. ఇప్పుడు వార్డులోకి అయితే షిఫ్ట్ అయ్యామండి. ఇదిగోండి వార్డు అనమాట. ఇది చాలా చిన్న హాస్పిటల్ అండి. చిన్న హాస్పిటల్ కానీ ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవుతున్నారు. ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు ఎవరు పేషెంట్స్ వచ్చినా కానీ బాగా ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి ఇమీడియట్లీగా కొన్ని రిపోర్ట్స్ వాళ్ళే చేస్తున్నారు, కొన్ని రిపోర్ట్స్ అయితే కనుక బయటకు రాస్తున్నారు. సో అలా కొన్ని నాకైతే ప్లేట్లెట్స్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని టెస్టులు బయటకే రాశారనమాట. చేయించుకొచ్చిన తర్వాత సెలైన్ అయితే పెట్టారు. ఇంకా మా ఆయన అయితే బయటికి వెళ్ళలేక మళ్ళీ నేను ఒక్కదాన్ని అని చెప్పేసి వార్డు కూడా మొత్తం ఖాళీ ఉందన్నమాట. ఇంకా అందుకని నా కోసమే కూర్చున్నాడు. పాపం మా ఆయన అయితే వారం రోజుల నుంచి అండి పని కూడా మానుకొని నా కోసం అయితే ఉన్నాడనమాట. అటు వచ్చి ఇటు వచ్చి ఫ్రూట్స్, జ్యూసులు అవి ఇవి తీసుకొస్తూ బ్లడ్ టెస్టులు చేపిస్తూ చాలా బాగా చూసుకుంటున్నాడు మా ఆయన అయితే. నాకైతే చాలా హ్యాపీ ఉంది. అసలు మా హస్బెండ్ ఇంత సపోర్ట్గా అసలు బాగా చూసుకుంటున్నందుకు. చూడండి బెడ్స్ అన్నీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా మా ఆయనకి ఏం చేయాలో తోచగా బయటకు వెళ్తే మళ్ళీ ఒక్కటే అయిపోతుందేమో అని చెప్పేసి కూర్చొని ఫోన్ అయితే నొక్కుతూ ఉన్నాడు. ఇదిగోండి సెలైన్ అయితే ఎక్కుతూ ఉంది. ఫోన్ నొక్కుంటా ఉన్నాడు. ఒక్కదాన్నే కదా అంటలే, మళ్ళీ బయటికి వెళ్తే ఎట్లా అని. ఇక్కడ నేను ఇంకొక ఆంటీ మాత్రమే ఉన్నారు. సో 5 బెడ్స్ మాత్రమే అండి అసలు చిన్న హాస్పిటల్లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరికైనా డెలివరీస్ అవుతున్నా కూడా వాళ్ళని అయితే మనకైతే 3-4 డేస్ వరకు అయితే ఉంచుతారు. అంటే సీ సెక్షన్కి ఒకలాగా, మామూలుగా నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి ఒకలాగా అనమాట. సో కానీ ఇక్కడ మాత్రం అసలు అదేమీ లేదండి. అసలు నార్మల్ ఆపరేషన్ అయినా ఏ ఆపరేషన్ అయినా 1 డేలోనే పంపించేస్తున్నారు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే